హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పేపర్ చూడొచ్చు. ఆస్తుల విభజన బకాయిల ఖరారు 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం. ఈ అంశాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచిన ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలపై పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థలు తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. ఈ చిత్రంలో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేతకు దారి పొడవునా నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ నివాసం వరకు ర్యాలీ. వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు అంటూ మన న్యూస్ కూడా చూడొచ్చు. నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం. నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలను బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ప్రభుత్వ ఉద్యోగ భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలను నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్టు నిబంధనలు మారిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా శుక్రవారం జూబ్లీ హిల్స్ తన నివాసంలో పలువురు నాయకులు, విద్యార్థి సంఘ నేతలు, అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. దాదాపు 3 గంటల పాటు చర్చించారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఒకటి న్యూస్ చూడొచ్చు. వాట్సాప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా, నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా, అయితే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్ ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్ను రూపొందించింది. ఈ సేవలను వాట్సాప్ నెంబర్ ద్వారా 888000019115లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. ఇక్కడ సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం వివరాలు జిల్లా వినియోగదారుల కమిషన్కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. సో చూడొచ్చు. ఈ మధ్యలో ఎవరైనా ఎనీ ఐటమ్ మనకు అమ్మడానికి ఎక్కువ ధర చేసినా కానీ, అన్యాయం చేసినా కానీ ఈ నంబర్కు మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు దానికి పరిష్కార మార్గం చూపుతారంట. మండలి హస్తగతమే లక్ష్యం. పావులు కదులుతున్న కాంగ్రెస్ ఇప్పటికే 8 మంది బారాస సభ్యుల చేరిక, మరికొంతమందిని చేర్చుకునే అవకాశం. మనం మొన్న న్యూస్లు చూసాము. 6 ఎమ్మెల్సీలు బారాస నుండి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. ఖరీఫ్ సాగు ఆలస్యమే.
రిజర్వాయర్లోకి ప్రారంభం కాని ప్రవాహాలు, మహారాష్ట్ర కర్ణాటకలోనూ భారీ వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణం. SPDCLలోనూ QR కోడ్తో చెల్లింపులు వచ్చే నెల నుంచి అందుబాటులోకి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసే కరెంటు బిల్లులపై వచ్చే నెల నుంచి QR కోడ్ను ముద్రించనున్నారు. వినియోగదారులు సెల్ ఫోన్తో ఈ కోడ్ను స్కాన్ చేసి తమ బిల్లులు చెల్లించవచ్చు. ప్రస్తుతం సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లలోకి వెళ్లి బిల్లులు కట్టాలని సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన చర్యలో భాగంగా QR కోడ్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా QR కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక నుండి మనం పవర్ బిల్ చెల్లించాలంటే డైరెక్ట్ వాళ్ళు QR కోడ్ పంపిస్తారంట, అందులోనే స్కాన్ చేసి పే చేయవచ్చు అని చెప్పేసుకొని ప్రభుత్వం చెప్తుంది. ఓటమిపై కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు అంటూ PCC ప్రచార కమిటీ చైర్మన్ మదియాస్కి ఒక న్యూస్ చూడొచ్చు. జగిత్యాల జిల్లా దోనూరు బడిలో ఇలా, నల్గొండ జిల్లా గట్టు మీద తండా పాఠశాలలో ఖాళీగా కూర్చున్న ఉపాధ్యాయుడు న్యూస్ కూడా చూడొచ్చు. 7న DS శ్రద్ధాంజలి సభ, సీఎంకు కార్డు అందజేస్తున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్. మనము ఈ మధ్యలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు DS చనిపోయారు. వారి యొక్క శ్రద్ధాంజలి సభకి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్పై నటి ఫిర్యాదు. 11 ఏళ్లుగా సహజీవనం, పెళ్లి చేసుకోమంటే బెదిరింపులు అంటూ తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటు రాజ్ తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక న్యూస్ చూడొచ్చు. తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరు గుర్తుపట్టరు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు ఒక వాక్యాన్ని చూడొచ్చు. కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. రూపాయలు 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక. బారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసు పంపారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడుతూ ఇష్టారీతిన పోస్టులు పెడుతూ తన ప్రతిష్టను భంగం కలిగిస్తున్నందుకు లాయర్ ద్వారా కేసీఆర్కు నోటీసులు పంపినట్టు పేర్కొన్నారు. ములుగు ప్రాంతంలోని గోదావరిలో ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, ఇప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులే కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాల రవాణాపై మా ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ చర్యలు తీసుకుంటుంది. నిరాధారమైన వీడియోల పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నందుపై కేసీఆర్ సమాధానం చెప్పాలని, లేకుంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని సీతక్క నోటీసులో పేర్కొన్నారు. వైద్యుల మధ్య బదిలీల ఘర్షణ. తనపై దాడికి పాల్పడిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ DME కార్యాలయం ఎదుట బైఠాయించిన వి శేఖర్ చూడొచ్చు. తనపై దాడి చేశారని నాగర్ కర్నూలు బోధనాసుపత్రి ప్రొఫెసర్ శేఖర్ ఫిర్యాదు చేశారు. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం అంటూ మనం ఒక న్యూస్ కూడా చూడొచ్చు. పాలేరుకు మున్నేరు వరద నీరు, తక్కువ వ్యయంతో లింక్ కెనాలకు మళ్లింపు. సో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ పై ఆయన గెలిచినట్టు చూస్తున్నారు. 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అన్న రిషి సునక్. సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులు. బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కీర్ స్టార్మర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అనిర్వచనీయమైన విజయాన్ని దక్కించుకున్న కీర్ స్టార్మర్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అన్ని రంగాల్లో భారత్ UK సంబంధాలు బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని మోదీ చెప్పారు. RRR మధ్యలో ఫార్మా క్లస్టర్లు. తెలంగాణలో పరిశ్రమకు ఏ కష్టం రానివ్వం, మిగులు విద్యుత్ దిశగా ముందడుగు వేస్తున్నాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తదితరులు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్రం ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన
జిఏడి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాసరాజ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తదుపరి సీఈఓగా నియమించేందుకు వీలుగా 3 అధికారుల జాబితాను పంపగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. మండలి హస్తగతమే లక్ష్యం. పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికే 8 మంది బారస సభ్యుల చేరిక, మరికొంతమందిని చేర్చుకునే అవకాశం. తెలంగాణ శాసన మండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ వ్యూహంలో భాగంగా గురువారం రాత్రి ఒకే రోజు 6 బారాస ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పటికే శాసనసభ్యుల చేరిక సాగుతుండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరికల కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది. శాసన ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం ఇదే ప్రథమం. అది భారీగా ఉండడం కాంగ్రెస్ ఎత్తుగడను నిరూపించింది. విలీనం కావాలంటే రికార్డుల ప్రకారం శాసన మండలిలో 4 నామినేటెడ్ మెంబర్లతో కలిపి బారాస సభ్యుల సంఖ్య 29. నామినేటెడ్ ఎమ్మెల్సీలను మినహాయిస్తే ఆ పార్టీకి 25 మంది సభ్యులు ఉంటారు. ఆ 25 మందిలో 3/2 మంది అంటే 17 మంది ఎమ్మెల్సీలు బారాసను వీడి కాంగ్రెస్ లో చేరితే విలీనం అయ్యే వీలుంటుంది. ఇప్పుడు గవర్నర్ కోటా వారు కాకుండా కాంగ్రెస్ లో చేరిన వారు 6 ఉన్నారు. ఇది గమనార్హం. చూడొచ్చు మనం. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దు అంటూ కాంగ్రెస్ పార్టీకర్తలు సమావేశం పెట్టిన దృశ్యం చూస్తున్నాం. ఫర్హాబాద్ వ్యూ పాయింట్ వద్ద మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, అధికారులు. పర్యాటక హబ్గా నల్లమల. మంత్రి జూపల్లి కృష్ణారావు నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం స్టడీ టూర్ లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాకాడి శ్రీహరి, రాజశేఖర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తో కలిసి మంత్రి జూపల్లి శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. శాస్త్రీయ పద్ధతిలోని భూముల ధరల సవరణ అధికారులతో పరీక్షిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చూడొచ్చు. సామాన్యులపై భారం పడకుండా చర్యలు. సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉద్యాన పంటలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్త ఉద్యాన అధికారులకు నియామక పత్రాలు అందజేస్తాం. 10 నుంచి వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సిలింగ్. పెండింగ్ డిఏలు వెంటనే మంజూరు చేయాలి అంటూ టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు చూడొచ్చు. నేటి నుంచి మలిదశ కాళేశ్వరం న్యాయ విచారణ. నగరానికి చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్. కాళేశ్వరం ఎత్తిపోతలోని 3 బ్యారేజీలపై న్యాయ విచారణ మలిదశ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ శుక్రవారం సాయంత్రం కోల్కతా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ఆయనను కలిశారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల క్షేత్రస్థాయిలో జస్టిస్ పిసి ఘోష్ సందర్శించారు. కమిషన్కు సహకారిగా ఉండేందుకు సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే సీల్డ్ కవర్లో కమిషన్కు అందిన అఫిడవిట్లపై విచారణ నిర్వహించనున్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఒక న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్ అమరావతి మధ్య కొత్త ఎక్స్ప్రెస్. 12 వరుసలుగా హైదరాబాద్ బెంగళూరు హైవే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం. ఏపీ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాల్లో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపింది. భూముల ధరల సవరణ ప్రతిపాదనలకు మరో వారం. ప్రజావానికి 594 దరఖాస్తులు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. బారాస ఎమ్మెల్యేల ఆగ్రహం. మాట్లాడుతున్న బారాస ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ చూడొచ్చు. డెంగీ, మలేరియా నివారణ చర్యలు చూస్తున్నాం. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం రాబోతుంది. సో ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలని. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్ విస్సా కిరణ్ కుమార్. సీఎం విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం. ముస్లిం మైనారిటీ విద్యార్థులు సీఎం విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు స్ప్రింగ్ సీజన్ కు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నెల 8 నుంచి ఆగస్టు 7 వరకు అర్హులైన విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లో పీజీ, పిహెచ్డీలు చేసేందుకు అర్హులని వివరించారు. సింగరేణిని కనుమరుగు చేసేందుకు భాజపా కుట్రలు అంటూ వామపక్షాలు ధర్నా అనే ఒక కార్యక్రమం మనం న్యూస్లో చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్పీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, తోపులాట, వాగ్వివాదం, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ టీజీపీఎస్సీ ముట్టడి, నేతలు విద్యార్థుల్ని ఠాణాలకు తరలించిన పోలీసులు. కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న పిటిషన్పై వారు ఆమెతో చర్చించారు. వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు ఈ నెల 8న పునఃప్రారంభమవుతున్నందున ఈ రోజు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అప్పటి వరకు వీరు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో సమన్వయం చేసుకుని ఉన్నారు. మనం న్యూస్ కూడా చూస్తున్నాం. ఒకటి, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి, సీఎం రేవంత్ కు హరీష్ బహిరంగ లేఖ. మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు గుత్తేదారులు పోటాపోటీ, 14 బ్లాకులకు 383 బిడ్ల దాఖలు. మాదక మాఫియాపై ఉక్కుపాదం, మత్తు కోరల మహా విషభుజంగం చిమ్ముతున్న గరల ప్రభావంతో దేశంలో భిన్న వర్గాల జీవితాలు నిలువెల్లా కుమిలిపోతున్నాయి. యథేచ్ఛగా రెచ్చిపోతున్న మాదకాసురుల దుశ్చేష్టలు ప్రధానంగా యువత భవితకు ఉరితాలు పేలుతున్నాయి. గంజాయి సాగు కేంద్రంగా ఉత్తరాంధ్ర, కొకైన్ రాజధానులుగా ముంబై, వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా కేంద్రాలుగా హైదరాబాదుని భ్రష్టుపట్టిన వాతావరణం ఆలోచన పరులను తీవ్రంగా కలిచివేస్తుంది. డ్రగ్స్ కేసులో ప్రముఖ వ్యక్తులున్నా ఉపేక్షించవద్దని ఆ మధ్య యాంత్రాంగానికి పిలిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో టీఎస్ న్యాబ్ను పరిపుష్టీకరిస్తామంటున్నారు. మాదక ద్రవ్యాల కబంధ హస్తాల్లోంచి నవతరాన్ని కాపాడుకోవడమే లక్ష్యమని నినదిస్తూ ఆయన తాజాగా వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. చిత్రం విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంపుదల కోసం షూటింగ్ల అనుమతుల నిమిత్తం వచ్చే సినీ పరిశ్రమల వారు సామాజిక బాధ్యతగా నిర్వర్తించవలసిన పనేమిటో రేవంత్ రెడ్డి నిర్దేశించారు. డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల కట్టడిపై 2 నిమిషాల్లోపు వీడియోలు తయారు చేసి పంపాలన్న నిబంధన ఉభయతారక యోచన. ఈ వీడియోలను థియేటర్లో ప్రదర్శించి జన చైతన్యం పెంపొందించాలన్న ఆలోచన ప్రశంసనీయం. సాధారణంగా ప్రజానీకం పైన సినిమా నటులు, క్రీడాకారుల వంటి వారు ప్రభావిత తీవ్ర దృష్ట్యా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం విజయవంతమవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. మరోవైపు 7 ప్రాంతీయ మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలను 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతా ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా ఈ ప్రత్యేక ఠాణాలు పనిచేస్తాయంటున్నారు. ఈ మధ్యలో గంజాయి విధేచ్ఛగా విచ్చలవిడిగా డ్రగ్స్ చిన్నపిల్లలు కూడా అలవాటు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్ అక్రమంగా తీసుకొచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ ముఠాలను పట్టుకొని వాళ్ళని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాని మోదీ ఎల్లుండి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ పై మాస్కో దండెత్తిన తర్వాత మోదీ అక్కడికి వెళ్తుండడం ఇదే తొలిసారి. అమెరికా ఆంక్షలు కాదని రష్యాతో, భారత్తో వాణిజ్యం నెరవుతుంది. ఇండియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే చైనాకు మాస్కో చేరువవుతుంది. ఇలాంటి తరుణంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మనశ్శాంతికి మార్గం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఆహార్యం, నిద్రించే సమయం, శారీరక శ్రమలతో వినూత్నమైన మార్పులు ఏర్పడుతున్నాయి. కాలంతో పోటీ పడుతూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. నేడు మానసిక ఒత్తిడి లేని మనిషి అంటూ ఎవ్వడు లేరంటున్నారు. ధనం కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరూ అమ్మలేరు, ఎవరు కొనలేరు. మనిషి మానసిక జీవనానికి అత్యంత ప్రధానమైనది మనశ్శాంతి. అది మనశ్సాక్షికి దిక్చూచి వంటిది, విజయానికి ఇంధనం వంటిది. నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు, జీవితంలో సమతుల్యతో సాగినప్పుడు నిజమైన మనశ్శాంతికి నిర్వచనం అవుతుందన్నది. మనశ్శాంతి మనిషికున్న సహజ లక్షణం. అది అదృష్టం వల్ల వచ్చేది కాదు, దురదృష్టం వల్ల కోల్పోయేది కాదు. మానసిక ప్రశాంతతకు మూల కేంద్రం. దాన్ని కాపాడుకోవడం తెలిస్తే అడ్డుపడే క్లేశాలు వాటంతట అవే తొలగిపోతాయి. వాటి స్థానంలో సిద్ధ ప్రజ్ఞ చిగుళ్ళేస్తుంది. పాప కృత్యాలు చేయకుండా సత్కార్యాలు చేయడం వల్ల మనసు ఎప్పటికప్పుడు ప్రక్షాళనమవుతుంది, మనశ్శాంతికి దగ్గర చేస్తుంది అన్నాడు ఒక బుద్ధుడు. ముప్పు నివారణకు ముందస్తు జాగ్రత్తలు అంటూ మనం ఒక న్యూస్ కూడా చూడొచ్చు.
లవ్ యూ సిరాజ్ భాయ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. T20 ప్రపంచ కప్ విజేత భారత్ జట్టులో సభ్యుడైన సిరాజ్కు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ T20 ఫార్మాట్లో ప్రపంచ కప్ను అందుకున్న రోజును జీవితంలో మర్చిపోలేనన్నాడు. ఇండియాకు మరిన్ని ప్రపంచ కప్పులు తీసుకురావడమే ఉన్నత లక్ష్యం అన్నాడు. ఇండియా వి లవ్ యూ సిరాజ్ బాయ్ అంటూ కేరింతలు కొట్టారు. కూలుతున్న పాపన్నకోట గోడలు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపురంలో 18వ శతాబ్దంలో సర్దారి సర్వాయి పాపన్న నిర్మించిన కోట చరిత్రను సాక్ష్యంగా నిలుస్తుంది. జాగీర్దారులకు వ్యతిరేకంగా యువకులను నల్గొండ వర్గాలకు సమీకరించి పాపన్న ఈ కోటను నిర్మించారు. శిథిలమవుతున్న ఈ కోట పునరుద్ధరణకు రూపాయలు 4.75 కోట్లతో పర్యాటక కేంద్ర సాంస్కృతిక పురావస్తు శాఖలు ప్రతిపాదించగా 2013 నుంచి ప్రభుత్వం దశల వారీగా నిధులు కేటాయించింది. శాసనసభ స్థానాలు పెంచకపోతే మండలి మనుగడకు ప్రమాదం. మాజీ ఎంపీ వినోద్ కుమార్. కోర్ బ్రాంచీలో చేరితే స్కాలర్షిప్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE సిద్ధంగా ఉంది. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్టుగా పరిస్థితి మారిపోవడంతో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే 2024-25 నుంచి ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. పోలీసులకు చిక్కిన పార్టీ ముఠ. వాహనంలోని పార్టీ మూక సభ్యుడిని అదుపులోకి తీసుకుంటున్న నల్గొండ పోలీసు పట్టుబడిన 2 నిందితులు. సింగరేణి నైనీ బ్లాక్ కు అనుమతులపై కిషన్ రెడ్డి హర్షం. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థ ఇక్కడి నుంచి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి వీలవుతుందన్నారు. 2015లోనే ఈ బ్లాకును సింగరేణికి కేటాయించిన వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ ఒడిశా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 40,000 కోట్ల రుణ సేకరణ. రుణమాఫీకి రూపాయలు 31,000 కోట్లు, రైతు భరోసాకు రూపాయలు 5,000 కోట్లు అవసరమని అంచనా. ఆగస్టులోగా తీసుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు. బాండ్ల విక్రయం, భూముల తాకట్టుకు యోచన. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. వచ్చే నెల 15లోగా రూపాయలు 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి రూపాయి 31,000 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుతం వానాకాలం ఖరీఫ్ పంటల సాగు సీజన్ ప్రారంభమై ఇప్పటికే నెల గడిచింది. సెప్టెంబర్ కల్లా ముగిసే ఈ సీజన్లో రైతు భరోసా, గతంలో రైతు బంధు అనేవారు, ఈ పథకం కింద ఎకరానికి రూపాయలు 7,500 చొప్పున రైతు బ్యాంకులో ఖాతాలు జమ చేయాల్సి ఉంది. ఈ పథకానికి కనీసం రూపాయలు 5,000 కోట్లైన తక్షణ అవసరమని అంచనా. ఇంకోవైపు 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి మరో రూపాయలు 1,500 కోట్లు ప్రీమియం LICకి వచ్చే నెల 15లోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా ఆగస్టు ఆరంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. మొదట రూపాయలు 50,000, ఆ తర్వాత రూపాయలు 1,00,000 ఇలా పెంచుతూ ఒక్కొక్క రైతు రుణాన్ని చెల్లించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70% మందికి పైగా ఈ లక్షలోపే రుణం ఉన్నట్లు అంచనా. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే BCCI 125 కోట్ల నజరానాను అందించగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. భారత జట్టులో సభ్యులైన 4 మహారాష్ట్ర ఆటగాళ్లను శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. రాష్ట్ర శాసనసభలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. రోహిత్కు జ్ఞాపకాన్ని అందజేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే న్యూస్లో కూడా చూడొచ్చు. ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష. నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం ప్రకటించింది. గత నెల 23న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో ఒక్క రోజు ముందు వాయిదా వేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే 3 సార్లు
రీషెడ్యూల్ అయిన నీట్ పీజీ పరీక్ష కోసం విద్యార్థులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 24-25 సంవత్సరానికి గాను ఎండి, ఎంఎస్, మెడికల్, పీజీ, డిప్లొమా కోర్సుల్లో సీట్ల ఎంపిక కోసం ఆగస్టు 11న నీట్ పీజీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల తరగతులు ప్రారంభంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. తాజా షెడ్యూల్ను బట్టి పీజీ తరగతుల ప్రారంభం నవంబరు లేదా అంతకంటే జాప్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా పీజీ విద్యా సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తలు చూడొచ్చు. స్కాన్ చేయి, కరెంటు బిల్లు కట్టయి అంటూ ఈ మధ్యలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లులు జారీ. ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు అంటూ ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్లో పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్, చంద్రబాబు భేటీ నేడే సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహంపైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్ బకాయిలపై పేచీ వీడుతున్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొననున్న బట్టి, పొంగులేటి శ్రీధర్బాబు ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. ఏపీలో 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం. కృష్ణా జిల్లాలో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతతో తెలంగాణకు 558 టీఎంసీలు కూడా ఇవ్వాలి అంటూ తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయిలు ఉన్న రూపాయలు 24,000 కోట్లను సత్వరమే చెల్లించాలి అంటూ మన తెలంగాణ కొన్ని షరతులు విధించనున్నట్టు మనం న్యూస్లు చూస్తున్నాం. మరో 6 కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజారిటీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు. 7 ఎమ్మెల్యేల డుమ్మ. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైర్ హాజరు. 15 మంది కార్పొరేటర్లు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వ్యూహంపై సమావేశం. ఒక రోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం. ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. నేడు కౌన్సిల్కి వచ్చేది ఎంతమందో వేచి చూడాలి. కేసీఆర్ లక్కీ నంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. చేరికలు దాదాపుగా ఖరారయ్యాని. అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరత లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. ఇక నుండి పెట్రోల్ లేకుండా గ్యాస్ బైక్ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి సిఎస్సి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి. 2 కిలోల గ్యాస్ 2 లీటర్ల పెట్రోల్తో సమానం. 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కిలోమీటర్కి దాదాపు రూపాయి ఖర్చు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చూడొచ్చు. నీట్ రద్దు చేయొద్దు. నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు రద్దుతో తీవ్ర నష్టం. భారీగా అవకతవకలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం సర్కార్ బాటలోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ. ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష. త్వరలో కొత్త రేషన్ కార్డులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం.
ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే మీ సేవా పోర్టల్లో ఓపెన్. సుమారు 10 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు సభ్యుల నమోదుకు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్. మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర అంటూ ప్రజా సంఘాల ఆందోళన, అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా చిత్రంలో. ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు, భర్తీ విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాం, బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపకల్పన రేవంత్. రైతు భరోసాపై జిల్లాల వారీగా సదస్సులు, రైతు సంఘాల నేతల అభిప్రాయ సేకరణ. రోజుకో ఉమ్మడి జిల్లాలో 3 రోజుల్లోనే శ్రీకారం. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. పర్యాటకులను ఆకర్షించేలా నల్లమల అభివృద్ధి. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి, మంత్రి దామోదర, పాలమూరు ఎమ్మెల్యేలతో కలిసి నల్లమల పర్యటన ఓ చిత్రంలో చూడొచ్చు. జిల్లాలో మొదలైన బదిలీల ప్రక్రియ. శాఖల వారీగా సీనియారిటీ జాబితాకు హెచ్ఓడీల కసరత్తు. 4 ఏళ్ల సర్వీస్ వివరాలను సేకరిస్తున్న అధికారులు వెబ్ ఆప్షన్ల ద్వారా చేపట్టనున్న బదిలీల ప్రక్రియ. జిల్లాలో 40% ఉద్యోగుల బదిలీకి అవకాశం. వెలుగు పేపర్ కూడా మనం చూద్దాం. బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్ అమ్మ. హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణీకి నొప్పులు. వెంటనే స్పందించి ప్రసవం చేసిన మహిళా కండక్టర్ సరోజ. 12 ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ, తల్లి బిడ్డ క్షేమం. ఆర్టీసీ బస్సులో టికెట్లు కొట్టే కండక్టర్ అమ్మ ఓ గర్భిణీకి పురుడు పోసింది. తాను డ్యూటీ చేస్తున్న బస్సులో గర్భిణీకి నొప్పులు రాగా వెంటనే స్పందించి అదే బస్సులో ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళా కండక్టర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెలువెత్తున్నాయి. ముషిరాబాద్ డిపోకు చెందిన 1Z రోడ్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్లో ఎక్కారు. బహదూర్పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కండక్టర్ స్పందించి ఆమెకు పురుడు పోసిన చిత్రం మనం చూస్తున్నాము. ఉద్యోగుల భర్తీని అడ్డుకునే కుట్ర. కొన్ని పార్టీలు స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు, 100కి 100 పాలు ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్లు ఇస్తాం. ఇక ఏటా షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీల మార్పుపై టీజీపీఎస్సి విద్యాశాఖతో చర్చించి నిర్ణయం. నోటిఫికేషన్లు వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం. కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీఎం వ్యాఖ్య. విభజన సమస్యలపై ఫోకస్. నేడు ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ సీఎంల కీలక భేటీ. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీళ్లు, నిధులు, ఆస్తుల పంపిణీపై చర్చ. 9, 10వ షెడ్యూల్లోని సంస్థలపై ఇంకా వీడని చిక్కుముళ్ళు. కృష్ణా జలాల పంపిణీపై కొనసాగుతున్న వివాదం అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. నైనీ బ్లాక్లో సింగరేణికి అటవీ అనుమతులు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన ఒడిశా సర్కారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తొలగిన అడ్డంకులు. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళన. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఒక రిక్వెస్ట్, దయచేసి నా ఈ DT న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.